హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ లెనిన్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ రావ్ బహదూర్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ నాగబంధం మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 పల్లి చట్టంబి. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీలో మనకి టొవినో థామస్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి ఇప్పుడు ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 24th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా టొవినో థామస్ ఫ్యాన్స్ ఉండి ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. సోనీ లివ్ లో జూలై 24th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 సీక్రెట్ ఆఫ్ కళింగ. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 24th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సన్నెక్స్ట్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూలై 24th నుంచి. ఇక నెంబర్ 3 అనగనగా ఓ శుక్రవారం. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 19th నుంచి ఈ మూవీ మనకి ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూలై 19th నుంచి. ఇక నెంబర్ 4 ఆదర్శ్ బాల్ విద్యాలయ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని మనకి తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 24th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జూలై 24th నుంచి. ఇక నెంబర్ 5 బలన్ ద బాయ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 31st నుంచి ఈ మూవీ మనకి G5లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జూలై 31st నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 6 అబ్జెక్షన్ మై లార్డ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో G5 ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ G5 వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి అవైలబుల్ ఉంటుందంటే జూలై 31st నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని G5లో జూలై 31st నుంచి. ఇక నెంబర్ 7 ఆపరేషన్ సఫీద్ సాగర్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే ఆగస్ట్ 7th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని ఆగస్ట్ 7th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 8 నాగబంధం మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 8.65 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్లు, టోటల్గా ఈ మూవీ మన తెలుగులో 7.70 కోట్ల షేర్ని అండ్ 15 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటకలో 2.35 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.5 కోట్లు అండ్ ఓవర్సీస్లో 2 కోట్లు. అలా ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్గా 12 కోట్ల షేర్
షేర్ని అండ్ 25 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి ఇంకా థియేటర్స్లో రాబట్టాల్సింది చాలా ఉంది. సో చూద్దాం మిగిలిన రన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 31 నుంచి నాగబంధం మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాగబంధం మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జూలై 31 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 రావ్ బహదూర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సత్యదేవ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 4 కోట్లు, ఆంధ్రాలో 3.5 కోట్లు. అలా ఈ మూవీ టోటల్ మన తెలుగులో 3.55 కోట్ల షేర్ని అండ్ 7 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 1.30 కోట్లు అండ్ ఓవర్సీస్లో 4.5 కోట్లు. అలా ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్గా 6.30 కోట్ల షేర్ని అండ్ 13 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ స్టిల్ ఇంకా ఈ మూవీ మనకి బ్రేక్ ఈవెన్ అయితే దాటలేదు. సో చూద్దాం. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ కూడా మనకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఆగస్ట్ 7 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రావ్ బహదూర్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో ఆగస్ట్ 7 నుంచి. ఇక నెంబర్ 10 లెనిన్ మూవీ. సో ఈ మూవీలో మనకి అఖిల్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ మనకి 9 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 9 daysలో ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 11.64 కోట్లు, సీడెడ్లో 3.26 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.48 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 27 కోట్ల షేర్ని అండ్ 45 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.45 కోట్లు అండ్ ఓవర్సీస్లో 3.72 కోట్లు. అలా లెనిన్ మూవీ మనకి 9 days గాను వరల్డ్ వైడ్గా 33 కోట్ల షేర్ని అండ్ 59 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి 4 to 5 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే ఆగస్ట్ 8 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉండొచ్చు. సో మరి మీరు ఎవరైనా లెనిన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే ఆగస్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాలి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెజెంట్ ఇంకా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో ఈ వీడియోకి దీంతే గైస్, దిస్ యూ పీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.